Hello aspirants, welcome to Sakshi Education. Today's current affairs. So number 1 we have the Energy Transition Index 2025. The Energy Transition Index 2025. So news lo unda index kani rankings kani examination point of view మనకి ఎప్పుడు ఇంపార్టెంట్. సో ఇండెక్స్ అంటే ఏంటి అంటే కొన్ని రకాల ఫ్యాక్టర్స్ని తీసుకొని ఇచ్చేదాన్ని మనం ఇండెక్స్ అంటాం. ర్యాంకింగ్స్ అంటే బేస్డ్ ఆన్ ద రెస్పెక్టివ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ర్యాంకింగ్ అంటాం. అంటే ఒక ఫ్యాక్టర్ పైన బేస్ చేసుకుంటే మనం ర్యాంకింగ్ అంటాం. ఇండికేటర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ను బేస్ చేసుకుని ర్యాంకింగ్స్ ఇస్తే దాన్ని మనం ఇండెక్స్ అంటాం. సో ఇండెక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఇండికేటర్స్ వేరాజ్ ర్యాంకింగ్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్టర్స్. సో అందులో భాగంగా ద ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025. సో తెలుగులో మనం ఏమంటున్నాం, ఇంధన పరివర్తన సూచి. సో ఇంధన పరివర్తన సూచి. ఇంధన పరివర్తన సూచి ఇంగ్లీష్లో ద ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025. సో ఎప్పుడైనా ఇండెక్స్ కానీ ర్యాంకింగ్ కానీ మనకు న్యూస్లో ఉన్నప్పుడు ఏంటి అంటే రిలీజ్ చేసిన రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్, తర్వాత టాప్ 3 ర్యాంకింగ్స్ ఇంపార్టెంట్, అండ్ ఇండియా ర్యాంక్ అనేది మనకు ఇంపార్టెంట్. సో ఏదైనా ఇండెక్స్ కానీ ర్యాంకింగ్ కానీ న్యూస్లో ఉన్నప్పుడు మనకు రిలీజ్ చేసే ఇన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్, ఎట్ ద సేమ్ టైం టాప్ 3 ర్యాంక్స్ ఇంపార్టెంట్, తర్వాత ఇండియా ర్యాంక్ కూడా మనకు ఇంపార్టెంట్. సో ద ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025 ఇంధన పరివర్తన సూచి 2025కు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసేది ఎవరు మనకు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ 2025 ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, దట్ ఈస్ ఇంధన పరివర్తన సూచి 2025. సో రిలీజ్ చేసే ఇన్స్టిట్యూషన్ ఏంటి మనకు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్డ్ ఇట్స్ యాన్యువల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. సో యాన్యువల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అంటే ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేసే ఒక ఇండెక్స్. యాన్యువల్, సో వార్షిక ఇంధన పరివర్తన సూచి, వార్షిక ఇంధన పరివర్తన సూచి యాన్యువల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025 రిలీజ్డ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ఇక్కడ మనకు వచ్చిన ఇన్స్టిట్యూషన్ ఏంటి? వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే ఇన్స్టిట్యూషన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి హెడ్ క్వార్టర్స్ అనేది ఇంపార్టెంట్, ఏ ఇయర్ ఎస్టాబ్లిష్ చేశారో కూడా ఇంపార్టెంట్. సో హియర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1971 అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. సో న్యూస్లో ఉన్న మనకు ఇన్స్టిట్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో WHO కానీ WMO కానీ, సో ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1971, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు స్విట్జర్లాండ్, జెనీవా, స్విట్జర్లాండ్. సో టాప్ 5 కంట్రీస్ ఏంటి? సో ఇక్కడ మనకు వచ్చి ఇండెక్స్ ఏంటి? ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025. అందులో భాగంగా రిలీజ్ చేసిన రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్ ఏంటి మనకు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1971, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్, జెనీవా, స్విట్జర్లాండ్. సో టాప్ 5 కంట్రీస్, నెంబర్ 1 వీ హ్యావ్ స్వీడన్, నెంబర్ 2 ఫిన్లాండ్, నెంబర్ 3 డెన్మార్క్, నెంబర్ 4 నార్వే, నెంబర్ 5 స్విట్జర్లాండ్. సో మనం చూస్తుంది ఏంటి? ఇన్స్టిట్యూషన్ ఏంటి? రిలీజ్ చేసే ఇన్స్టిట్యూషన్ ఏంటి? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో టాప్ 5 కంట్రీస్ ఏంటి? స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, నెక్స్ట్ వీ హ్యావ్ నార్వే, ఫాలోడ్ బై స్విట్జర్లాండ్. సో మొదటి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు ఏంటి అంటే మనకు స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే అండ్ స్విట్జర్లాండ్. నెక్స్ట్ ఇండియా ర్యాంక్ ఎంత? 2025లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 71, దట్ ఈస్ 71st ర్యాంక్. 71st ర్యాంక్ ఇండియా వచ్చేసి 71st ర్యాంక్. అదే 2024లో తీసుకుంటే ఇండియా ర్యాంకింగ్ 63. సో ఇండియా ర్యాంకింగ్ 2024లో ఎంత ఉంది? 63 ఉంది. అదే 2025 వచ్చే వరకు 75కి పడిపోవడం జరిగింది. అంటే ఏంటి?
ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ గత సంవత్సరంతో పోలిస్తే దిగజారిపోయింది. సో ఇంతకన్నా ముందు 63 స్థానంలో ఉంది, ఇప్పుడు వచ్చేసి 71వ స్థానంలో ఉండడం చూస్తున్నాం. సో ఇండియా ర్యాంక్ 2025లో ఎంత 71, నెక్స్ట్ 2024లో వచ్చేసి 63. సో మనకి ఇక్కడ ఉన్న న్యూస్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ ఏంటి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేసేదాన్ని మనం ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025. టాప్ 5 కంట్రీస్ వచ్చేసి మనకు స్వీడన్, ఫిన్లాండ్, తర్వాత డెన్మార్క్, నార్వే అండ్ స్విట్జర్లాండ్. ఇండియా ర్యాంక్ వచ్చేసి 71. అదే 2024లో ఇండియా ర్యాంక్ ఎంత 63. ఇండియా ర్యాంక్ వచ్చేసి 63. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1971. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. సో నెక్స్ట్ అగ్నిపర్వతాలు, వార్తల్లో నిలిచిన అగ్నిపర్వతం, దట్ ఈస్ యాక్టివ్ వాల్కనో. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు వాల్కనోస్ కానీ, ఎర్త్క్వేక్స్ కానీ, సునామీ రిలేటెడ్, క్లౌడ్ బర్స్ట్, ఫ్లాష్ ఫ్లడ్స్ ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా రీసెంట్ వాల్కనో ఏంటి, కిలావియా వాల్కనో. కిలావియా వాల్కనో, కిలావియో అగ్నిపర్వతం. సో ఎక్కడికి సంబంధించింది అంటే హవాయి, యుఎస్ఏకి సంబంధించిన, హవాయికి సంబంధించిన ఒక యాక్టివ్ వాల్కెనో. సో కిలావియా వాల్కెనో, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ యాక్టివ్ వాల్కెనోస్. ఇట్ ఈస్ ఏ షీల్డ్ టైప్ వాల్కెనో. సో మనకు వాల్కెనోస్లో టైప్స్ ఆఫ్ వాల్కెనోస్ ఉంటాయి, అందులో షీల్డ్ టైప్ వాల్కెనో వచ్చేసి మనకు కిలావియో వాల్కెనో. సో ఇట్ ఈస్ ఏ షీల్డ్ టైప్ ఆఫ్ వాల్కెనో, బిలాంగ్స్ టు హవాయి స్టేట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. సో యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన, హవాయి రాష్ట్రానికి సంబంధించిన యాక్టివ్ వాల్కెనో వచ్చేసి కిలావియో వాల్కెనో. సో అగ్నిపర్వతం దానికి సంబంధించిన దేశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కిలావియా వాల్కెనో వచ్చేసి హవాయి స్టేట్, యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్, ఇది ప్రపంచంలోనే అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటి. ఇది యునైటెడ్ స్టేట్స్లోని హవాయి రాష్ట్రంలోని హవాయి ద్వీపం యొక్క ఆగ్నేయ భాగంలో ఉన్న ఒక షీల్డ్ వాల్కెనో అగ్నిపర్వతం. సో సింపుల్గా కిలావియా వాల్కెనో బిలాంగ్స్ టు హవాయి, దట్ ఈస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న ఇతర వాల్కెనోస్ వచ్చేసి మనకు మౌంట్ ఎట్నా వాల్కెనో వచ్చేసి ఇటలీ. నెక్స్ట్ ఫ్యూగో వాల్కెనో వచ్చేసి మనకు గటెమాలాకు సంబంధించిన ఫ్యూగో వాల్కెనో. నెక్స్ట్ మౌంట్ లెవెటోబీ లక్కీ వాల్కెనో, లక్కీ వాల్కెనో, ఇండోనేషియా. సో మౌంట్ ఎట్నా, ఫ్యూగో వాల్కెనో అండ్ మౌంట్ లెవెటోబీ లక్కీ వాల్కెనో. ఈరోజు చూసింది మనం ఏంటి అంటే కిలావియా వాల్కెనో బిలాంగ్స్ టు హవాయి, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఈ కాలంలోనే మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, ఎర్త్క్వేక్స్. రీసెంట్గా మనం చూస్తుంది ఏంటి, ఎర్త్క్వేక్స్ అని కూడా చూస్తాం. సో కంచెట్కా ఎర్త్క్వేక్ ఇక్కడ రష్యాకు సంబంధించిన కంచెట్కా ఎర్త్క్వేక్ చూసాం. అదేవిధంగా సులవేసి ఐలాండ్ ఇక్కడ కూడా రీసెంట్గా మనం ఎర్త్క్వేక్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి మౌంట్ ఎట్నా, ఫ్యూగో వాల్కెనో అండ్ మౌంట్ లెవెటోబీ లక్కీ వాల్కెనో. నెక్స్ట్ అదేవిధంగా క్లుచౌస్కోయ్ వాల్కెనో బిలాంగ్స్ టు రష్యాకు సంబంధించిన క్లుచౌస్కోయ్ వాల్కెనో గురించి కూడా మనం డిస్కస్ చేయడం చూస్తాం. సో నెక్స్ట్ ఇండియాస్ ఆపరేషన్ శివశక్తి. సో పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియన్ ఆర్మీ ఆపరేషన్స్ని లాంచ్ చేయడం చూస్తున్నాం ఇన్ ఆర్డర్ టు ఎరాడికేట్ టెర్రరిజం. సో టెర్రరిస్టులను పట్టుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఇండియన్ ఆర్మీ
రెస్పెక్టివ్ ఆపరేషన్స్ని స్టార్ట్ చేస్తుంది ఆపరేషన్. సో ఇప్పుడు లాంచ్ చేసింది ఏంటి, ఆపరేషన్ శివశక్తి, ఆపరేషన్ శివశక్తి. సో ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసిన ఆపరేషన్ ఏంటి అంటే ఆపరేషన్ శివశక్తి. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ఆపరేషన్ శివశక్తి వాజ్ ఏ కౌంటర్ ఇన్ఫిల్ట్రేషన్ మిలిటరీ ఆపరేషన్, counter infiltration military operation by the Indian Army. So it is a counter infiltration military operation against terrorism, to capture terrorist. సో టెర్రరిస్ట్ అని పట్టుకోవడం కోసం ఇండియన్ ఆర్మీ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి అంటే మనకు ఆపరేషన్ శివశక్తి, ఆపరేషన్ శివశక్తి. ఎక్కడ లాంచ్ చేశారు అంటే ఇది ఇన్ ద పూంచ్ సెక్టార్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో దీన్ని లాంచ్ చేయడం చూసాం. సో ఆపరేషన్ శివశక్తి లాంచ్డ్ బై ఇండియన్ ఆర్మీ ఇన్ పూంచ్ సెక్టార్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ జూలై 2025. నెక్స్ట్, విచ్ సక్సెస్ఫుల్లీ న్యూట్రలైజ్డ్ 2 లష్కర్-ఏ-తోయిబా టెర్రరిస్ట్ అటెంప్టింగ్ టు క్రాస్ ద లైన్ ఆఫ్ కంట్రోల్. సో లైన్ ఆఫ్ కంట్రోల్ని క్రాస్ చేయాలని భావించిన 2 టెర్రరిస్టులను వీళ్ళు పట్టుకోవడం జరిగింది. లష్కర్-ఏ-తోయిబాకు సంబంధించిన టెర్రరిస్టులను ఇండియన్ ఆర్మీ పట్టుకోవడం జరిగింది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ శివశక్తి. సో ఇక్కడ ఆపరేషన్ శివశక్తి అనేది జూలై 2025లో జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో భారత సైన్య చొరబాటు నిరోధక సైనిక చర్య, ఇది నియంత్రణ రేఖ దట్ ఈస్ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటడానికి ప్రయత్నించిన 2 లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులను విజయవంతంగా మట్టుబెట్టింది. సో ఇక్కడ ఏంటి అంటే ఆపరేషన్ శివశక్తిలో భాగంగా ఇండియన్ ఆర్మీ 2 లష్కర్-ఏ-తోయిబాకు సంబంధించిన తీవ్రవాదులను మట్టుబెట్టడం జరిగింది. ఆపరేషన్ పేరు ఇంపార్టెంట్ మనకు, ఆపరేషన్ శివశక్తి. సో నెక్స్ట్, రీసెంట్గా న్యూస్లో ఉన్న టాపిక్ ఏంటి, బ్రెయిన్ ఈటింగ్ అమీబా. బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇక్కడ కేసెస్ కేరళ. రీసెంట్లీ కేరళ విట్నెసింగ్ ద బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసెస్. సో ఇదేంటి అంటే ఎవరైనా ఈతకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ ముక్కు ద్వారా ఈ అమీబా అనేది ఏంటి అంటే ఈ బ్రెయిన్కి చేరుకుంటుంది. ఇట్ విల్ ఇంపాక్ట్ ద బ్రెయిన్. సో ఇది మెదడు పైన ప్రభావం చూపే ఒక ఏకకణజీవి, దాన్ని మనం ఏమంటున్నాం, అమీబా అంటున్నాం. సో ఎవరైనా ఈతకని వెళ్ళినప్పుడు, స్విమ్మింగ్ కోసం వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఈ అమీబా అనేది వారి ముక్కు నుంచి మెదడుకు వెళ్ళి అక్కడ మెదడు పైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. దాన్ని మనం ఏమంటున్నాం అంటే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటున్నాం. ఎక్కడ, కేరళ. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో కేరళలో పిఏఎం కేసులు ఇటీవల పెరుగుతున్నాయి. సో కేరళలో నెగ్లేరియా ఫౌలేరీ, సో దీన్ని మనం ఏమంటున్నాం, నెగ్లేరియా ఫౌలేరీ, నెగ్లేరియా ఫౌలేరీ లేదా మెదడును తినే అమీబా. సో దీన్ని మనం ఏమంటున్నాం, నెగ్లేరియా ఫౌలేరీ లేదా మెదడును తినే అమీబా వల్ల కలిగే అరుదైన మెదడు సంక్రమణ అయిన ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్ఫాలిసిట్, ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్. సో పిఏఎం అంటే ఫుల్ ఫామ్ ఏంటి, ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్. సో ఫుల్ ఫామ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో. పిఏఎం అంటే ఏంటి, ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్, ఓకేనా. యొక్క 3 కేసులు నమోదవడం జరిగింది. సో దీన్ని మనం ఏమంటున్నాం, నెగ్లేరియా ఫౌలేరీ అంటున్నాం. సో నెగ్లేరియా ఫౌలేరీ గురించి డిస్కస్ చేద్దాం. సో నెగ్లేరియా ఫౌలేరీ అనేది వెచ్చని మంచినీరు మరియు నేలలో కనిపించే స్వేచ్ఛా జీవన ఏకకణ జీవి. సో ఇదేంటి అంటే ఒక ఏకకణ జీవి. ఇది ముక్కు ద్వారా వ్యక్తులకు సోకుతుంది. ముఖ్యంగా ఈత కొట్టేటప్పుడు మరియు మెదడుకు ప్రయాణించి కణజాల నాశనానికి మరియు చావుకి కారణమవుతుంది. ఇది త్రాగునీటి ద్వారా సంక్రమించదు మరియు అంటువ్యాధి కాదు. సో ఇదేంటంటే ముక్కు నుంచి బ్రెయిన్కి చేరుకుంటుంది, అక్కడ ప్రభావాన్ని చూపుతుంది. సో ముక్కు నుంచి మెదడుకు వ్యాపిస్తుంది, అక్కడ తన ప్రభావాన్ని చూపిస్తుంది. దాన్ని మనం ఏమంటున్నాం, ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అంటున్నాం. సో పిఏఎం. సో పిఏఎం కేసెస్ ఇన్ కేరళ రీసెంట్లీ 3 కేసెస్, ప్రైమరీ అమీబిక్
meningoencephalitis cases are increasing. A rare brain infection caused by the Naegleria fowleri. Naegleria fowleri. So caused by Naegleria fowleri or brain eating amoeba have been reported in Kerala. So recently Kerala lo brain eating amoeba cases నమోదవడం చూస్తున్నాం. సో దాన్ని మనం ఏమంటున్నాం, PAM అంటున్నాం, ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిసిస్ అంటున్నాం. అదేవిధంగా కాస్డ్ బై నెగ్లేరియా ఫ్లౌరేరి, నెగ్లేరియా ఫౌలేరి, caused by Naegleria fowleri. So about Naegleria fowleri. Naegleria fowleri is a free living single celled organism found in worm. So ఇక్కడ ఏంటి, దీన్ని ఏకకణ జీవి అంటున్నాం, ఏకకణ జీవి. So it is a single celled organism found in worm, fresh water and soil. It infects individuals through the nose, అంటే it enters into the human body through nose and it reaches the brain and it will impact the brain. దాన్ని మనం ఏమంటున్నాం, బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటున్నాం. ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ లేదా మనం ఏమంటున్నాం, కాస్డ్ బై నెగ్లేరియా ఫౌలేరి, కాస్డ్ బై నెగ్లేరియా ఫౌలేరి. ఎక్కడ, కేరళ. కేరళలో రీసెంట్గా మనం చూస్తుంది ఏంటి, బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసెస్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, ఇండియాకి సంబంధించిన ఫస్ట్ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ. డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ, డ్రోన్ ఫోరెన్సిక్ సో సూపర్లేటివ్. సో ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఎక్కడ అంటే ఎస్టాబ్లిష్ అయింది లక్నో, ఉత్తరప్రదేశ్. సో లెట్ us discuss in detail. In a first of its kind initiative in the country, a drone forensic lab has been established in Uttar Pradesh. ekkada ante manaku Lucknow. Has been established at the Uttar Pradesh State Institute of Forensic Science in Lucknow. So Lucknow lo for the first time India lone a drone forensic lab has been established. The lab was inaugurated by Uttar Pradesh Chief Minister Yogi Adityanath and is conceptualized and established. So ఈ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే మిలింద్ రాజ్. ఓపెనింగ్ చేసింది ఎవరు అంటే చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్. సో మిలింద్ రాజ్కున్న టైటిల్ ఏంటి అంటే డ్రోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలోనే ఏ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ లక్నో, ఉత్తరప్రదేశ్. దీనికి కాన్సెప్ట్ అండ్ ఎస్టాబ్లిష్డ్ బై మిలింద్ రాజ్. హీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డ్రోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటున్నాం. అదేవిధంగా ఇనాగరేట్ చేసింది ఎవరు, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్. సో ఈ ఫంక్షన్స్ ఏంటి, ఈ ఫోరెన్సిక్ ల్యాబ్, డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఫంక్షన్స్ ఏంటి అంటే దర్యాప్తులో సహకరించడం కోసం తీసుకొచ్చారు. ద ల్యాబ్ విల్ ఎనేబుల్ పోలీస్ టు ట్రాక్, డీకోడ్ అండ్ ఇన్వెస్టిగేట్ డ్రోన్స్ ఇన్ రియల్ టైమ్, helping the forensic expert determine the drone's flight path, takeoff, location, payload capacity and potential hazards like explosives. So simple ga entante drone related సమగ్రమైన సమాచారాన్ని అప్డేట్ చేస్తూ ఒకే దగ్గర కంపైల్ చేసే ఒక ల్యాబ్, దాన్ని మనం ఏమంటున్నాం, ఏ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ అంటున్నాం. సో ఈ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు మరియు దీనిని రోబోటిక్స్ మరియు డ్రోన్ టెక్నాలజీలో నిపుణుడు, భారతదేశ డ్రోన్ మ్యాన్ అని పిలువబడే మిలింద్ రాజ్ రూపొందించడం జరిగింది. సో ఎస్టాబ్లిష్డ్ బై మిలింద్ రాజ్, ఇనాగరేటెడ్ బై ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్. నెక్స్ట్, ఈ ప్రయోగశాల పోలీసులు డ్రోన్లను నిజ సమయంలో ట్రాక్ చేయడానికి, డీకోడ్ చేయడానికి మరియు దర్యాప్తు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఫోరెన్సిక్ నిపుణులు డ్రోన్ విమాన మార్గం, టేకాఫ్ స్థానం, పేలోడ్ సామర్థ్యం మరియు పేలుడు పదార్థాల వంటి సంభావ్య ప్రమాదాలను గుర్తించడంలో సహాయపడుతుంది. సో ఇదే మనకు 2021లో. సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, ఇండియాస్ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఎక్కడ, లక్నో,
ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వార్తల్లో నిలవడం చూస్తాం. సో ఇప్పుడు వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ లక్నో, ఉత్తరప్రదేశ్, ఎస్టాబ్లిష్డ్ బై మిలింద్ రాజ్. మిలింద్ రాజ్కున్న టైటిల్ ఏంటి? డ్రోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో డ్రోన్స్ని మనం ఏమంటున్నాం? అన్మ్యాన్డ్ వెహికల్స్ అని కూడా అంటున్నాం. అన్మ్యాన్డ్ వెహికల్స్. నెక్స్ట్ న్యూస్లో ఉన్న టైగర్ రిజర్వ్, దుధ్వా టైగర్ రిజర్వ్. దుధ్వా టైగర్ రిజర్వ్. సో ఉత్తరప్రదేశ్కి సంబంధించిన దుధ్వా టైగర్ రిజర్వ్. సో ఇక్కడ ఏంటి అంటే లెపర్డ్స్ పాపులేషన్ ఈస్ ఇంక్రీజింగ్. లెపర్డ్స్ పాపులేషన్ ఇంక్రీజింగ్. చిరుత పులుల సంఖ్య పెరగడం. చిరుత పులుల సంఖ్య పెరగడంతో వార్తల్లో నిలిచిన టైగర్ రిజర్వ్ దుధ్వా టైగర్ రిజర్వ్. సో హియర్ ద లెపర్డ్ పాపులేషన్ ఎట్ ఇండియాస్ దుధ్వా టైగర్ రిజర్వ్. సో ద లెపర్డ్ పాపులేషన్ ఇన్ ఇండియాస్ దుధ్వా టైగర్ రిజర్వ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ significantly with a reported rise of 198.91% since 2022. So since 2022 almost 200% ఇంక్రీజ్ అవుతూ వార్తల్లో నిలిచింది. సో 2022లో 34 నెంబర్ ఉన్నది, ఇప్పుడు 93 అయ్యాయి. సో 2022లో లిపార్డ్స్ వచ్చేసి అక్కడ 34 ఉన్నాయి, అదే 2025కి వచ్చే వరకు మనకు 93 అయ్యాయి. సో ఇక్కడ మనకు దుధ్వా టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్. సో భారతదేశంలోని దుధ్వా టైగర్ రిజర్వ్లో చిరుతపులి జనాభా గణనీయంగా పెరిగింది. సో జూలై 2025 నుండి ఇటీవల నివేదికల ప్రకారం 198.91% పెరిగింది. సో 2022-2025 మధ్యలో ఆల్మోస్ట్ మనకు 200% పెరగడం చూస్తున్నాం. సో 2022లో దాదాపు 34 నుండి 2020లో 93కి పెరిగింది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. అదే పర్సంటేజ్ పరంగా చూసుకుంటే మనం 200% ఇంక్రీజ్ అవుతూ చూస్తున్నాం. దుధ్వా టైగర్ రిజర్వ్ ఇక్కడ ఉత్తరప్రదేశ్. సో అదేవిధంగా మనకు న్యూస్లో ఉన్న రీసెంట్ టైగర్ రిజర్వ్స్లో టోటల్ టైగర్ రిజర్వ్స్ ఇండియాలో 58 ఉన్నాయి. ప్రాజెక్ట్ టైగర్ వచ్చేసి మనకు 1973లో ఎస్టాబ్లిష్ అయింది. 2005లో మనకి ఎస్టాబ్లిష్ అయింది NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఇండియాలో 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అందులో మనం రీసెంట్గా డిస్కస్ చేసింది ఏంటి? సుందర్బన్ టైగర్ రిజర్వ్, అదేవిధంగా కజిరంగా టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకు టైగర్ డెన్సిటీలో 3వ స్థానంలో ఉన్నది మనకు కజిరంగా టైగర్ రిజర్వ్. సో ఫస్ట్ స్థానంలో ఉన్నది ఏంటి? బందీపూర్ టైగర్ రిజర్వ్. బందీపూర్ టైగర్ రిజర్వ్ మొదటి స్థానంలో ఉంది. 2వ స్థానంలో మనకు కార్బెట్ టైగర్ రిజర్వ్. సో టైగర్ డెన్సిటీలో మనకు నెంబర్ 1 స్థానంలో ఉన్నది బందీపూర్ టైగర్ రిజర్వ్ కర్ణాటకకు సంబంధించి. 2వ స్థానంలో ఉన్నది కార్బెట్ టైగర్ రిజర్వ్. అదేవిధంగా 3వ స్థానంలో ఉన్నది కజిరంగా టైగర్ రిజర్వ్. సో మనం ఒడిశాకు సంబంధించిన సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ గురించి కూడా డిస్కస్ చేసాం. సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ఒరిస్సాకు సంబంధించి. అదేవిధంగా తడోబా అందేరి టైగర్ రిజర్వ్ ఆఫ్ మహారాష్ట్ర, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఆఫ్ తెలంగాణ. ఈ మధ్యలో ఉన్న కారిడార్ని కొమరం భీం కారిడార్ అని పిలవడం జరుగుతుంది. సో మహారాష్ట్ర మరియు తెలంగాణ మధ్యలో ఉన్న ఈ కారిడార్ని మనం ఏమంటున్నాం అంటే కొమరం భీం కారిడార్ అంటున్నాం. కొమరం భీం కారిడార్ ఏ టైగర్ రిజర్వ్స్ని కలుపుతుంది అంటే తడోబా అందేరి టైగర్ రిజర్వ్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఆఫ్ తెలంగాణ. అదే తడోబా అందేరి టైగర్ రిజర్వ్లో పరిసర ప్రాంతాల గ్రామాలలో పులుల బారి నుంచి గ్రామస్తులను కాపాడడం కోసం దే ఆర్ యూటిలైజింగ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సౌండ్ సిస్టమ్ని కూడా యూజ్ చేయడం చూస్తున్నాం. సో మహారాష్ట్రకు సంబంధించిన గవర్నమెంట్ తడోబా అందేరి టైగర్ రిజర్వ్ పరిసరాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సౌండ్ సిస్టమ్ని యూటిలైజ్ చేసి గ్రామస్తులను పులుల బారి నుంచి కాపాడడం చూస్తున్నాం. సో అదేవిధంగా మనం డిస్కస్ చేసిన టైగర్ రిజర్వ్స్లో పలాము టైగర్ రిజర్వ్. సో పలాము టైగర్ రిజర్వ్ జార్ఖండ్. రీసెంట్గా అక్కడ ఏం జరిగింది అంటే జంగల్ సఫారీని ఇంట్రడ్యూస్ చేశారు. జంగల్
సఫారీని ఇంట్రడ్యూస్ చేస్తూ వార్తల్లో నిలిచిన టైగర్ రిజర్వ్ ఏంటి అంటే మనకు పలాము టైగర్ రిజర్వ్ ఆఫ్ జార్ఖండ్. సో నెక్స్ట్ CIL, కోల్ ఇండియా లిమిటెడ్. కోల్ ఇండియా లిమిటెడ్. సో కోల్ ఇండియా లిమిటెడ్ హ్యాండ్స్ విత్ IIT, జాయిన్స్ విత్ IIT హైదరాబాద్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ క్లీన్ కోల్ టెక్నాలజీ. సో సింపుల్గా వార్తల్లో నిలిచిన IITs పైన మనం ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ని చూసాం. సో అప్కమింగ్ ఎగ్జామ్స్లో కూడా మనకు IITs పైన ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగా ఇప్పుడు IIT హైదరాబాద్. సో IIT హైదరాబాద్ జాయిండ్ హ్యాండ్స్ విత్ కోల్ ఇండియా లిమిటెడ్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ క్లీన్ కోల్ టెక్నాలజీ.